అమెరికాలో మేరీల్యాండ్ మిలిటరీ బేస్కు అనుమానాస్పదమైన తెల్లటి పౌడర్ డెలివరీ అయింది. ఈ ప్యాకేజీ తెరిచిన వెంటనే చాలా మంది సైనికులు అనారోగ్యం పాలయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఎలాంటి ప్రాణహాని లేదని ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఉండే భవనాల నుంచి ఆర్మీని ఖాళీ చేయించారు అధికారులు. తాజా ఘటనపై విచారణ చేపడుతున్నట్టుగా జాయింట్ బేస్ ఆండ్రూ ఉపరటన పేర్కొంది. అయితే ఈ ఆర్మీ బేస్కు ట్రంప్ వచ్చి వెళ్ళాక ఈ సంఘటన చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వైట్ పౌడర్ ఏంటి? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలోని మేరీల్యాండ్ మిలిటరీ బేస్లో పలు అనుమానాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఈ మిలిటరీ బేస్కు తాజాగా అనుమానాస్పదమైన తెల్లటి పౌడర్ ఉన్న పాకెట్ను డెలివరీ చేశారు. అయితే మిలిటరీ బేస్లో ఉన్న ఒక సైనికుడు ఈ అనుమానాస్పద ప్యాకెట్ను తెరిచిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడితో పాటు పలువురు అనారోగ్యం పాలయ్యారని అమెరికాకు చెందిన CNN వార్తా సంస్థ వెల్లడించింది. అయితే సైనికులు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం పాలవడంతో అధికారులు వెంటనే సైనికులను ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల భవనాల్లో ఉన్న మిలిటరీ సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తెల్లటి ప్యాకెట్ తెరవడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం తాజా ఘటనపై విచారణ జరిపిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారని జాయింట్ బేస్ ఆండ్రూ ఒక ప్రకటనలో వివరించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే, గత బుధవారం నాడు ఎయిర్ బేస్కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్తో పాటు పలువురు కేబినెట్ సెక్రటరీలు మయామిలో జరుగుతున్న అమెరికన్ బిజినెస్ ఫోరంకు హాజరయ్యేందుకు వెళుతూ మార్గమధ్యంలో మేరీల్యాండ్లో జాయింట్ బేస్ ఆండ్రూలో దిగారు. అయితే వారు వెళ్ళాక గురువారం నాడు అనుమానాస్పద తెల్లటి ప్యాకెట్ను ఒక సైనికుడు తెరవగానే పలువురు సైనికులు అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరారు. జాయింట్ బేస్ ఆండ్రూ మాల్కమ్ గ్రో మెడికల్ సెంటర్కు అనారోగ్యం పాలైన సైనికులు చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారనే విషయం మాత్రం అధికారులు చెప్పడం లేదు. గురువారం సాయంత్రానికి అధికారులు వచ్చి తెల్లటి పౌడర్ విప్పిన రూమ్ను సీజ్ చేసి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఆ తెల్లటి పౌడర్ ఏంటి, సైనికులు ఎందుకు అనారోగ్యం పాలయ్యారనే విషయం గురించి ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అయితే ప్రస్తుతం ప్యాకెట్లో ఉన్న తెల్లటి పొడిపై విచారణ జరుగుతోంది. కావాలనే ఉద్దేశపూర్వకంగా జాయింట్ బేస్ ఆండ్రూ పేరు ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమనే టాక్ కూడా వినిపిస్తోంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఎయిర్ బేస్. కీలకమైన మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి కావాలనే మిలిటరీ బేస్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు చెప్పారు. ఇక జాయింట్ బేస్ ఆండ్రూ విషయానికే వస్తే, వాషింగ్టన్ DC శివార్లలో ఉంది ఈ బేస్. ఎయిర్ ఫోర్స్ 1కు కీలక స్థావరం. అమెరికా ప్రెసిడెంట్ ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ బేస్ నుంచి విమానంలో వెళుతూ ఉంటారు. ప్రాథమిక విచారణలో తెల్లటి అనుమానాస్పద పౌడర్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని విచారణ అధికారులు తేల్చి చెప్పారు. కాగా ఈ తెల్లటి పొడి ఉండే ప్యాకెట్ను ఎయిర్ నేషనల్ గార్డ్ రెడీనెస్ సెంటర్ భవనంలో తెరిచినట్లు CNN తెలిపింది. ప్రస్తుతం ఆ సెంటర్ను మూసివేశారు అధికారులు. అయితే US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కానీ, జాయింట్ బేస్ ఆండ్రూస్ కానీ తెల్లటి పౌడర్ గురించి కానీ, ఎంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారన్న విషయం గురించి రాయిటర్స్ వార్తా సంస్థ ప్రతినిధి అడిగినా అధికారులు మాత్రం సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే ఇలాంటి సంఘటనే ఒక నెల క్రితం న్యూయార్క్ నగరంలోని ఫెడర్ ఆఫీస్ బిల్డింగ్లో చోటు చేసుకుంది. ఒక ఉద్యోగి తెల్లటి పౌడర్ ప్యాకెట్ తెరవడంతో కళ్లు తిరిగి పడిపోవడం, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగిపోయాయి. కాగా ఈ బిల్డింగ్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫీల్డ్ ఆఫీస్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కూడా ఇదే భవనంలో ఉంది. అయితే ఈ తెల్లటి పౌడర్ ఏ కార్యాలయంలో ఓపెన్ చేసినట్టు ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు. అయితే తాజా పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం యావత్ దేశం షట్ డౌన్లో కొనసాగుతోంది. దీంతో పాటు పలువురు ఫెడరల్ ఎంప్లాయీస్, అంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు లేకుండా పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగులు గత కొన్ని వారాల నుంచి వేతనాలు లేకుండా పనిచేస్తున్నారు. దీంతో పాటు అమెరికాలో మిలియన్ల కొద్దీ పౌరులు ఫుడ్ స్టాంప్స్ లేకుండా కాలం గడుపుతున్నారు. అమెరికాలో పేదలకు ఫుడ్ టోకెన్ లాంటివి ఇస్తారు. దీంతో వారికి ఉచిత ఆహారం లభిస్తుంది. షట్డౌన్ కారణంగా ఉచిత ఫుడ్ టోకెన్ లభించక మిలియన్ల కొద్దీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక
ఇక అమెరికాలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. హెరాయిన్ కంటే 50 రెట్లు అత్యంత ప్రమాదకరమైంది ఫెంటానిల్. అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఇతర దేశాలపై యుద్ధాలకు చూపుతున్న ఉత్సాహం దేశంలో పెరిగిపోతున్న డ్రగ్స్ జాడ్యంపై చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిలడాల్ఫియా, పోర్ట్లాండ్లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇక అమెరికాలో చట్ట వ్యతిరేకంగా డ్రగ్స్ వినియోగించే వారి సంఖ్య సుమారు 17% ఉందని తేలింది. 12 ఏళ్ల వయసు పసిపిల్లవాడి నుంచి డ్రగ్స్కు బానిసయ్యాడని తాజాగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత నెలలో సుమారు 47.7 మిలియన్ల అమెరికన్లు డ్రగ్స్ వినియోగించారు. గత ఏడాది సుమారు 70 మిలియన్ల అమెరికన్లు డ్రగ్స్ వినియోగించారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా డ్రగ్స్కు బానిస అయిన వారి విషయానికొస్తే సమాజంలో అన్ని రకాల వారు ఉన్నారు. రెండు 2023లో డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా సుమారు 1,05,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక లెక్క ప్రకారం చూస్తే 1,00,000 మందికి 31 మంది అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే దేశంలో ఫెంటానిల్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతుందని చెబుతున్నారు. కాగా ఈ ఫెంటానిల్ను అమెరికా మిలిటరీ ఎక్కువగా వినియోగిస్తోంది. ఓవర్ డోస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అయితే అమెరికా ప్రభుత్వం మిలిటరీ ఆపరేషన్స్కు ఏడాదికి $850 బిలియన్ వరకు వ్యయం చేస్తుంటే అదే డ్రగ్స్ను అదుపు చేయడానికి 35 నుంచి $40 బిలియన్ వ్యయం చేయడానికి మీనమేషాలు లెక్క పెడుతోంది. ఫెంటానిల్ కారణంగా అమెరికా 2023లో సుమారు 72,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికాలో కారు ప్రమాదాల కన్నా కోవిడ్-19లో ప్రాణాలు కోల్పోయిన వారితో పోల్చుకుంటే ఫెంటానిల్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువ. బ్లాక్ కమ్యూనిటీలోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒత్తిడిని తట్టుకునేందుకు విద్యార్థులు, నర్సులు, ఫ్యాక్టరీ వర్కర్లు, సాధారణ పౌరులు, కుటుంబాలు విచ్ఛిన్నమైన వారు ఫెంటానిల్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రాణాంతకమైన డ్రగ్స్ మెక్సికోతో పాటు చైనా నుంచి పెద్ద మొత్తంలో అమెరికాకు వస్తూ ఉంటాయి. దీనిపై ట్రంప్ పలుమార్లు షీ జిన్పింగ్ను కూడా హెచ్చరించారు. ఇక తాజాగా మేరీల్యాండ్ ఎయిర్ బేస్లో లభించిన తెల్లటి పౌడర్ కూడా డ్రగ్ అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారమే చెలరేగుతోంది. దీనిపై అధికారులు నోరు మెదపకపోవడం అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇక ఈ సస్పెన్స్ వీడాలంటే ఆసుపత్రి వర్గాలు వాస్తవాలు చెబితే కానీ అసలు సస్పెన్స్ వీడదు.